మంత్రి జోగి రమేష్ కు బిగ్ షాక్ తగిలింది. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా జోగి రమేష్ పదవిలో ఉండగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికారులతో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. సిఐడి అటాచ్మెంట్లో ఉన్న అగ్రిగోల్డ్ భూమిని కబ్జా చేసి రూల్స్ కు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ తర్వాత ఆ భూమిని అమ్మేశారని అధికార పక్షం టీడీపీ మొదటి నుంచి ఆరోపణలు చేస్తోంది. ఈ ఉదయం నుంచి విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేష్ నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో జోగి రమేష్ అవినీతి అక్రమాలకు సంబంధించి కీలకమైన ఆధారాలు దొరికినట్లుగా సమాచారం. ఈ కేసులో A1గా ఉన్న జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి గొల్లపూడిలో ఉన్న ఏసీబీ కార్యాలయానికి తరలించిన పరిస్థితి. అయితే ఇదంతా కక్షపూరితం అంటూ ఉన్నారు జోగి రమేష్. మరోవైపు చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించిన కేసు కూడా జోగి రమేష్ పై ఉంది. జోగి రమేష్ మంత్రిగా లేనప్పుడు, ఆయన పెడన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒకసారి ఆయన ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లి నానా హంగామా చేశారు. ఆ కేసు కూడా పెండింగ్లో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో ఆ కేసును పోలీసులు పట్టించుకోలేదు. సో ఇప్పుడు ఆ కేసును మళ్ళీ పైకి తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఈ కేసులోనైనా జోగి రమేష్ అరెస్ట్ అవుతారనే అంచనాలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఈ కేసులో రమేష్ అరెస్ట్ అవుతారు 1-2 రోజుల్లో అని చెప్పి టీడీపీ నేతలు ఆఫ్ ద రికార్డ్ చెప్తున్న పరిస్థితి. ఒకవైపు వ్యక్తిగత వ్యవహారాల్లో అడ్డంగా దొరికిపోతూ ఉన్నారు నేతలు. రీసెంట్గా చూసాం మనం విజయసాయిరెడ్డి అసిస్టెంట్ కమిషనర్ శాంతిల వ్యవహారం, ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ అంశం. గత 6 రోజులుగా పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సో వ్యక్తిగత వ్యవహారం వేరు, ఇటువంటి రాజకీయ వ్యవహారం వేరు అంటూ ఆ పార్టీ నాయకులు ఎంత చెబుతున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యక్తిగత వ్యవహారాల వల్ల ఆ పార్టీకి పెద్ద మిస్టేక్ అనే పెద్ద డ్యామేజ్ జరుగుతోందనే చెప్పాలి. మరోవైపు పెద్దిరెడ్డి భూ కబ్జాల అంశం చూసాం. మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్లో ఆ ఫైల్స్ దహనం కేసు కూడా విచారణ జరుగుతోంది. సో ఒకవైపు పెద్దిరెడ్డి, తర్వాత ఆల్రెడీ వల్లభనేని వంశీ ఆయన అబ్స్కాండ్లో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు జల్లెడ పడుతోన్న పరిస్థితి. ఇక నెక్స్ట్ ఎవరు అనే దానిలో కొడాలి నాని పేరు వినిపించింది, ఆ తర్వాత జోగి రమేష్ పేరు వినిపించింది. కానీ లోకేష్ రెడ్ బుక్లో కొడాలి నాని కంటే ముందే జోగి రమేష్ పేరున్నట్టుగా మనకున్న సమాచారం. సో జోగి రమేష్ అరెస్ట్ అవుతారు అంటూ 1-2 రోజుల నుంచి టీడీపీ నేతలు లీకులు ఇస్తూ వస్తూ ఉన్నారు. కొన్ని పత్రికల్లో కూడా ఈ అగ్రిగోల్డ్ కేసులో అటాచ్మెంట్లో ఉన్న భూముల విక్రయం జరిగింది. ఆ భూముల్ని కబ్జా చేశారు. కబ్జా చేసిన తర్వాత అధికారులు అండతో వాళ్లను మేనేజ్ చేసి, కొంతమంది ఎంఆర్ఓల్ని రిజిస్ట్రార్స్ని కూడా మేనేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జోగి రమేష్ మీద ఈ ఆరోపణలు అప్పుడే వచ్చాయి. సో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఆ కేసులని కూడా తిరగదోడుతోన్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు ఎన్నికలకు ముందు, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తూ ఉన్న అవినీతిని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బయటకు తీస్తాము అని చెప్పారు. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆల్రెడీ ఇరుక్కున్నట్టే కనిపిస్తోంది. మరోవైపు ఆయన మీద అనర్హత వేటు వేయాలని కూడా రామచంద్ర యాదవ్ ఒక పిటిషన్ కూడా వేశారు. ఆ పిటిషన్ కూడా పెండింగ్లో ఉంది. మరోవైపు జోగి రమేష్ అవినీతి ఆరోపణలు చాలా వస్తూ ఉన్నాయి జోగి రమేష్ మీద ఒక్కొక్కటిగా. ఈ కేసులో మొత్తం జోగి రమేష్ తనయుడు రాజీవ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. సో రాజీవే ఇదంతా చేశాడు. దీనిలో ప్రధాన పాత్రధారి, సూత్రధారి అంతా కూడా రాజీవ్. మొత్తం ఇది 2300 చదరపు అడుగుల స్థలం. ఇది సిఐడి అటాచ్మెంట్లో ఉంది అగ్రిగోల్డ్ భూమి. సో దాన్ని అంటే అక్కడ విజయవాడ రూరల్ తహసీల్దార్ జాహ్నవి అండ్ విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు అండ్ డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, మండల సర్వేయర్ రమేష్, సర్వేయర్ దేదీప్య, మొత్తం 5 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి అధికారుల పేర్లు. వీరిని మేనేజ్ చేసి, లేకపోతే నయానా భయానా 2300 స్క్వేర్ యార్డ్స్ భూమిని, సిఐడి అటాచ్మెంట్లో ఉన్న అగ్రిగోల్డ్ భూమిని కూడా జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అండ్ జోగి సోదరుడు వెంకటేశ్వరరావు వీళ్ళిద్దరూ కూడా వారి పేరు మీద రాయించుకున్నట్టుగా, ఆ తర్వాత ఈ భూమిని మంచి ధరకు వేరే వాళ్లకు విక్రయించినట్టుగా కేసు. సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూమిని అసలు ఎలా కొంటారు, ఎలా అమ్ముతారు, ఇది ఒక క్రైమ్ కాదా అనేదే ఏసీబీ క్వశ్చన్ ఇప్పుడు. సో సిఐడి అధికారులు కూడా ఇదే చెబుతూ ఉన్నారు. సో ఇది జోగి రమేష్ మెడకు చుట్టుకునేలా
కనిపిస్తోంది. ఇప్పటికే రాజీవ్ జోగి రమేష్ కుమార్ని అరెస్ట్ చేసిన క్రమంలో నెక్స్ట్ ఎవరు అనే చర్చ కూడా జరుగుతోన్న పరిస్థితి. మొత్తానికి వైసీపీకి గడ్డు పరిస్థితులు ఇప్పట్లో పోయేలా కనిపించడం లేదు. ఇప్పటికే భూ కబ్జా కేసులో పెద్దిరెడ్డి, గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వల్లభనేని వంశీలపై కేసులున్న నేపథ్యంలో నెక్స్ట్ ఎవరు అనే చర్చ కూడా నడుస్తోంది. ఇంతకీ ఇవన్నీ యాదృచ్ఛికమా లేక కక్షపూరితమా? లోకేష్ గతంలో చెప్పినట్టుగా రెడ్ బుక్ని ఓపెన్ చేశారా? జోగి రమేష్ అరెస్ట్ కూడా తప్పదా అనే అంశాల మీద మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్